గోవిందాలు ఎక్కడికి వచ్చాడు? ఫ్యూజ్ పోయింది, ఎలక్ట్రీషియన్ పిలవండి. ఏమాత్రం దానికి ఎలక్ట్రీషియన్ ఎందుకు బాబు? ఫ్యూజేగా నేను వేస్తాను. పట్టుకోవాలి. ఫ్యాక్టరీలో ఎన్నోసార్లు వేసాం బాబు. ఫ్యూజ్ పెట్టబోయి ఏది పెట్టావు? ఆ ఫ్యూజ్ ఏదో వేలేదో ఆ మాత్రం తెలియదు బాబు. గోవిందా ఆహా, ప్రాణభయం లేదులే, ధైర్యంగా ఉండు. సున్న పెట్టలు చెప్తే వింటారా? ప్రతి దాంట్లో ఏలు పెడతారు. ఎలక్ట్రిక్ షాక్ కదా మామగారు, హాస్పిటల్లో జరిపించడం ఎందుకైనా మంచిది. రండి బాబు రండి. రేటా పుల్లిగా రంగయ్య మా ఇంట్లో తొంగి చూస్తుంటావు. ఇంట్లో ఉన్న సొక్కు కాపాడుతుందేమోనని. ఒరే, నాకు తెలియక అడుగుతానా? సంభవం లాంటి పిల్ల కదా, ఇల్లు వదిలిపెట్టి బయటికి ఎందుకు రాదా అని. నా బిడ్డ అంటాడు రంగయ్య మామ. అసలు పెళ్లి పెడాకులు లేకుండా బిడ్డాడి నుండి కూడా పడిందని. అమ్మా సీత, అమ్మా సీత, ఏటమ్మా ఇది? డాక్టర్ గారు చెప్పిందేంటి, నువ్వు చేసేదేంటి? ఇంటి పనులు చేసుకోకపోతే సాగుతుందా బాబాయ్? అందుకని బరువు పనులా చేయడం. సర్లే రా మరా. అసలు తప్పంతా నాది. నేను రోజు పొరుగుళ్ళు వెళ్ళడం రావడం, నీకు ఈ కష్టం తప్పకపోవడం నాకు చాలా బాధగా ఉందమ్మా. అందుకే లారీ పని విడిచిపెట్టేశాను. పని వదిలిపెడితే బ్రతుకు తిరుగులా బాబాయ్? నాకు ఆ భయం లేదులే అమ్మా. ఉన్న ఊళ్ళోనే ఎక్కడన్నా చిన్న కారు మీద పని చూసుకుంటాను. నిన్ను రోజు కంటితో చూసుకోకపోతే నా మనసు కుదట పడదమ్మా. ఇదిగో అమ్మా, ఈ పళ్ళన్నీ నీకే. డాక్టర్ గారు ఏం చెప్పారో తెలుసా అమ్మా? రోజూ తింటే పండంటి బిడ్డ పుడతాడంట. ఇందమ్మా. ఏంటి బాబాయ్? చీదమ్మా, నా కూతురు కడుపుతో ఉంటే పసుపు కుంకం పెట్టొద్దా అమ్మా? ఊరుకోమ్మా. జరిగింది మర్చిపోకపోతే నీకు మనశ్శాంతి ఉండదమ్మా. మనశ్శాంతి లేకపోతే నీ ఆరోగ్యం పాడవుతుంది. నా మాటిని తల్లి. మల్లయ్య, ఆ క్రోటన్స్ అన్ని వెనక నాటించు. సరేనమ్మా. ఈ గులాబ్ మొక్కలకి 2 పూట్ల నీళ్లు పోయి. అలాగే అమ్మా. శోభ, బయటికి పెడుతున్నావు. నమస్కారం బాబు. ఎవరు నువ్వు? నన్ను రంగన్న అంటారు బాబు. మీకు డ్రైవర్ కావాలని పేపర్లో ప్రకటన చూసి వచ్చాను. లైసెన్స్ ఉందా? ఉంది బాబు. డ్రైవింగ్లో 25 ఏళ్ల అనుభవం ఉంది. ఈ సర్టిఫికెట్లు చూడండి బాబు. ఇది వరకు లారీ కూడా డ్రైవ్ చేసేవాడివా? అవునండి. ఇప్పుడు ఆ పని ఇష్టం లేక మానుకున్నాను. ఏ? మా అమ్మాయికి ప్రసవం రోజులు. వెనక ముందు ఎవరూ లేరు. నేను లారీ పని మీద పొరుగురు వెళ్లాల్సి వస్తే ఇబ్బందిగా ఉంటుందని మానుకున్నాను బాబు. సరే, రేపు వచ్చి డ్యూటీలో జాయిన్ గా. నమస్కారం బాబు, సెలవు. ఏమిట్రా ఇది? పెసరట్ట? కాదు సార్, ఆమ్లెట్ ఫ్రెష్గా వేసింది. తినడానికేనా? అదేంటి సార్, కొత్త కుక్క వేశాడు. కొత్త కుక్క, పంది కుక్క. అమ్మాయికి మంచి వంట వాడిని తీసుకురారంటే ఈ సన్నోసాన్ని పంపి వాళ్ళ ప్రాణాలు తీద్దాం అనుకుంటున్నావా? ఈ గడ్డి అమ్మాయి తింటుందట్రా? ఏం చేయమంటారు సార్, ఈ రోజుల్లో ఏ ఇల్లాలో వంట పని చేసుకోవట్లేదు. వంట వాళ్ళు కరువు అయిపోయారు. ఊరంతా తిరిగితే వాడు ఒక్కడు దొరికాడు. అందుకని ఈ సంతర్పణ కొట్టడానికి తీసుకొచ్చి అమ్మాయిని ఎత్తిద్దాం అనుకుంటున్నావా? రే, నీకు నీ పెళ్ళాన్ని కొట్టొచ్చుగా? మాట్లాడే. వచ్చింది అయ్యగారు. సరే అయితే ఈ వేళ నుంచి ఒకరు ఇక్కడ, ఒకరు అమ్మాయి గారి ఇంట్లో పనిచేయండి. సార్, కొత్తగా పెళ్ళైన జంటను విడదీయటం మహాపాపం సార్. కొత్తగా పెళ్ళైన దంపతులకు ఇలాంటి తిండి పెట్టి మార్చడం అంతకంటే మహాపాపం. మీ ఇద్దరిలో ఎవరు వెళ్తారో తెలుసుకోండి. సార్, మావా, పెద్ద చిక్కే వచ్చిందే. వంట వచ్చి నువ్వుగా చెప్పావు. అబ్బా, అసలు ఈ ముసలాయనకు మతిపోయింది మావా. ఒక్కగాని ఒక కూతురుంటే పెళ్లి చేసి పంపించేశాడు. ముచ్చటగా మనిద్దరం పెళ్లి చేసుకుంటే ఎడబందాలు చేస్తున్నాడు. మన బాధ ఆయనకేం తెలుస్తుంది? బెంగెట్టుకోకు మావా, నౌకరు వదిలేసి ఆడికన్నా పోదాం. ఇంతటి నౌకరు లేకపోతే బతకలేమా? ఓ శరీర ముఖమా, ఇంత గొప్ప బతుకు ఇంకెక్కడ దొరుకుతుంది? ఇక్కడ ఆమ్లెట్లు, యాపిల్ కాయలు, గడ్డ పెరుగు, మధ్య మధ్యన మందు చుక్కలు, రాజా బతుకు కదే. ఎలా కొట్టి ఏం నిర్ణయించారు? సార్, నా లచ్చ ఎదురుగుండా లేనిదే కూరకి తాలింపు కూడా పెట్టలేను సార్. అవునయ్య గారు, నేను లేకపోతే మా మావ బెంగెట్టుకుంటాడు. పిచ్చిదానా,
ఉద్దస్తమానం మొగుడికి ఎదురుకుంటా కూర్చుంటే మొహం మొత్తుతుంది, విడివిడిగా ఉంటేనే మోజు పెరుగుతుంది. డాక్టర్లు కూడా అదే చెబుతున్నారు. సార్ నా లక్ష్యుండి కూడా నన్ను ఒంటరి వాడిని చేయకండి సార్, మీకు దండం పెడతాను సార్, మీ కాళ్ళకి నమస్కారం సార్. అదేం వీల్లేదు. మీరు విడివిడిగా పని చేస్తేనే ఉద్యోగం, లేకపోతే మానేయండి. అలాగే సార్. అయితే నువ్వు అమ్మాయి గారింటికి వెళ్ళు. అదేమిటి సార్, నేను అక్కడికి వెళ్తే మీకు సోడాలు ఎవరు కొడతారు సార్? సరే అయితే లక్ష్యం నువ్వు వెళ్ళు. పగలంతా అక్కడ పని చేయి, రాత్రి మీ మామ దగ్గరికి వచ్చి. లచ్చి కింద జనంలో అయ్యగారు మన వంటోడయ్యి ఉంటారే, అప్పుడు ఆ భార్యాభర్తలను విడదీసుకుంటాం, ఇప్పుడు మనం విడిపోతున్నాం. ఏం పర్వాలేదులే మావా, చీకటి పడేసరికి గూటికి చేరుకుంటాగా. చప్పునొచ్చేవి నేను అసలు ఉండలేను. అయ్యే శోభ, ఏమిటి ఎలా వచ్చావు? ఏమిటా, ఇలా రండి, ఇక్కడ కూర్చోండి. ఇప్పుడు టైం ఎంత అయింది? అరే 8 దాటింది. ఇంకా ఆఫీస్ పనేనా? లేకపోతే ప్రొపరైటర్ గారికి కోపం రాదు? ఏమండి, మా నాన్న మీకు ఇచ్చి పెళ్లి చేసింది నన్నా లేక ఫ్యాక్టరీనా? ఏమండి, ఈ ఫ్యాక్టరీ ఎవరి పేరుంది? నా పేరుంది. మరి నిన్ను పెళ్లి చేసుకున్నప్పుడే ఈ ఫ్యాక్టరీ కూడా నాకు పెళ్ళామైపోయింది. బాబు, ఏ రంగనా, ప్రొద్దులు రాకుండా ఇప్పుడు వచ్చావు? మా అమ్మాయికి నొప్పులు వచ్చినాయి బాబు. గవర్నమెంట్ ఆసుపత్రిలో చేర్పిద్దామంటే అక్కడ ఖాళీ లేదన్నారు. ఏం తోచక మీ దగ్గరికి పరిగెత్తుకొచ్చాను బాబు. ఉండు. హలో, జనరల్ హాస్పిటల్. పుట్ మీ ఆన్ టు ది సూపరింటెండెంట్ ప్లీజ్. హలో, నేను శేఖర్, శోభా ఫెర్టిలైజర్స్ నుంచి. గుడ్ ఈవినింగ్. మరేం లేదు, మా డ్రైవర్ రంగన్న కూతురికి డెలివరీ టైం. మెటర్నిటీ స్పెషల్ వార్డులో ఒక రూమ్ ఇప్పించండి. థ్యాంక్స్. బిల్లు నేనే పే చేస్తాను. గుడ్ నైట్. రంగన్న, వెంటనే అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్ళి స్పెషల్ వార్డులో చేర్చుకుంటారు. దండాలి బాబు. రంగన్న, కారులో తీసుకెళ్ళి పర్వాలేదు. ఏమిటి, వెళదామా? మీరు కారు ఇచ్చేసారుగా. తమరు నడిచి రాలేదుగా. చూడమ్మా, మా అమ్మాయికి జ్వరం తగ్గిందా? ఇప్పుడు జ్వరం లేదు, తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. ఓసారి చూడొచ్చా అమ్మా? డాక్టర్ గారు లోపల ఎప్పుడు వీల్లేదు. గుడ్, హెల్దీ బేబీ. చూడండి డాక్టర్, ఈ పుట్టుమచ్చ బ్యూటీ స్పాట్ లాగా ఎంత అందంగా ఉందో. అదేమిటమ్మా, అంత చక్కటి బిడ్డ కలిగినందుకు సంతోషపడక ఏడుస్తున్నావు? బుగ్గ మీద ఆ మచ్చ చూడు, ఎంత అందంగా ఉందో. నా జీవితంలో మాయని మచ్చ నా కూతురి ముఖంలోనూ ముద్రపడింది. బాలింతరాలివి, ఇలా ఏడిస్తే నీ ఆరోగ్యం దెబ్బతింటుంది. నేనేం కాను డాక్టర్, మొండి ఘటాన్ని. ఎంతమంది ప్రాణాలైనా పోతాయి గాని ఈ పాపిష్టి దాని ప్రాణం మాత్రం పోదు. ఎందుకలా బాధపడతావు? అసలు ఏం జరిగింది? చెప్తే మీరు నన్ను అసహించుకుంటారు డాక్టర్. పర్వాలేదులే, చెప్పు. పెళ్లి కాకుండానే తల్లినైన దౌర్భాగ్యురాలి డాక్టర్. సంఘం దృష్టిలో పతితరు. నోరెరుగని ఈ పసికందు భవిష్యత్తు తలుచుకుంటే నా గుండె బద్దలైపోతుంది డాక్టర్. నాకు ఈ బ్రతుకొద్దు డాక్టర్, కాస్త విషయం ఇవ్వండి. ప్రాణాలు తీయడానికి కాదు మేము ఇక్కడ ఉన్నది, ప్రాణాలు నిలపటానికి. వయసులో కళ్ళు మూసుకుపోయి ప్రవర్తిస్తారు, తర్వాత కంటికి కడివడిగా ఏడుస్తూ ఆత్మహత్యలకు శిశుహత్యలకు సిద్ధపడతారు. నేను అలాంటి దాన్ని కాను డాక్టర్. నువ్వెలాంటి దానివో నాకు అవసరం లేదు. పెళ్లి కాకుండా నీ బిడ్డని కన్నావు, ఆ నేరాన్ని కప్పిపుచ్చుకోవటానికి చావే మార్గం అనుకుంటున్నావు. పోలీస్ రిపోర్ట్ ఇస్తే ఏం జరుగుతుందో తెలుసా? డాక్టర్, మీకు పుణ్యం ఉంటుంది, నా బ్రతుకు బట్ట బయలు చేయకండి. హరి, హరి, ఏమిట్రా ఇది? ఏమిట్రా? ఒరే బతి గోవిందం, ప్రాణాలు హరి అన్నట్టు కలొచ్చిందిరా. పర్వాలేదురా, నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావు.
షాకు మహత్యం రా. ఇన్ని రోజులు బెడ్ మీద ఉన్నా ఇంకా బెదురు పోనేలేదు. కన్ను మూస్తే చాలు ఎమకింకర్లు వచ్చి రే హరి హరి రారా రారా అన్నట్టుందిరా. దండం బాబు. ఎలా ఉన్నారు హరి భజ గోవిందం గారు? మీ దయవల్ల కాస్త దారిలో పడ్డాం బాబు. ఈ జన్మలో మీ రుణం తీర్చుకోలేం బాబు. మీ మీద కక్ష కట్టినందుకు భగవంతుడు మమ్మల్ని బాగా శిక్షించాడు బాబు. ఇంకా ఎందుకురా చెప్పుకుంటావు? సిగ్గుతో చచ్చిపోతుంటే. చేసిన వెధవ పనులు చెప్పుకోవడం కన్నా సిగ్గుపడ్డవే మంచిది. క్షమించండి బాబు. బాబు మనస్ఫూర్తిగా క్షమిస్తేనే కానీ మీ కాళ్ళు వదలను బాబు. ముందు నన్ను క్షమిస్తేనే కానీ నేను అసలు నేను లేవను. తప్పు తప్పు పెద్దవారు లేవండి. ఈరోజు సాయంత్రమే మిమ్మల్ని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేస్తారు. అందుకే బాబు గడ్డలు అవి చేసుకు సిద్ధంగా ఉన్నాం. ఇంకే రేపు పొద్దున్నే పనిలో చేరండి. బాబు ఇంకా నీరసం అది తగ్గలేదు. తగ్గలేదు. అయితే వారం రోజులు రెస్ట్ తీసుకుంటారండి. వారమా? జీతం జీతం ఇస్తారులేవయ్యా. అలా అన్నారు. బాగుంది బాబు. వస్తాం. ధర్మప్రభులు బాబు, ధర్మప్రభువులు. మీ అమ్మాయి ప్రసవించిందా? ప్రసవించింది బాబు. ఆడపిల్ల. తల్లి బిడ్డ బాగున్నారా? మీ దయవల్ల క్షేమంగానే ఉన్నారు బాబు. మా మనవరాలు ఉంది బాబు, బంగారు బొమ్మ. ఐసి. మీరు ఒకసారి చూసి దీవించండి బాబు. రండి బాబు. సరే పద. బాగుంది. నువ్వు అన్నట్టు బంగారు బొమ్మే రంగన్న. అదృష్ట జాతకురాలు లక్ష్మీ కళ ఉట్టి పడుతోంది. సీత ఓసారి ఇట్టా రా తల్లి. రామ్మా, పరాయి వారేం కాదు, మా యజమాని గారి. పర్వాలేదులే రంగన్న, ఆమెను ఇబ్బంది పెట్టడం దేనికి? వస్తా. చూడు, నీకేమైనా డబ్బు కావలిస్తే ఫ్యాక్టరీకి వచ్చి తీసుకో. అలాగే బాబు. అయ్యగారు చూస్తారని పిలిస్తే రాలేదే అమ్మా. ఊరుకోమ్మా, బిడ్డను చూసుకునైనా అన్నీ మర్చిపోవాలి తల్లి. తొలి కాన్పు బిడ్డను చూసుకున్న ప్రతి తల్లి తన తనువునే మర్చిపోతుందంటారు. మరి నాకీ దౌర్భాగ్యం ఏమిటి బాబా? అసలే బాలింతరాలం, అస్తమానం ఇట్టా దిగులు పడితే. దిగులుగాక నాకు మిగిలిందేముంది బాబాయ్? పాప నేను ఎలా పెంచను? నేనుండగా నీకు బెంగెందుకమ్మా? బాబాయ్, నువ్వు పెంచవని పెంచలేవని కాదు, ఊహ తెలిసిన తర్వాత నా తండ్రెవరమ్మా అని పాప అడిగితే నేనేం చెప్పను. లోకులనే సూటిపోటి మాటలకు తట్టుకోలేక అమ్మా నన్నెందుకు కన్నావని పాప ఏడుస్తే నేనెలా ఓదార్చగలను? మగపిల్లవాడైతే మొండిగా బ్రతకగలడేమో గాని ఆడపిల్ల అవమానాలకు ఎలా తట్టుకోగలదు బాబా? నా పాపని ఎవరు పెళ్లి చేసుకుంటారు బాబాయ్? నిజమేనమ్మా. పోనీ ఎవరికైనా పెంపకానికి ఇస్తే? ఎవరు పెంచుకుంటారు బాబాయ్? బిడ్డలు లేని వాళ్ళు ఎవరైనా కళ్ళకద్దుకుని పెంచుకుంటారమ్మా. కానీ పాపను విడిచి నువ్వు ఉండగలవా అమ్మా? ఉంటాను, గుండె రాయి చేసుకుంటాను. పాప నాకు దూరంగా పెరగటమే మంచిది. నా పాపం దానికి శాపం కాకూడదు బాబాయ్. ఎవరినన్నా చూడు బాబాయ్, ఇచ్చేద్దాం. అలాగేనమ్మా.